కాపాడాలి. దీంతో పాటు విద్యాభివృద్ధి, ధనాభివృద్ధి జరుగుతూ ఆరోగ్యం సక్రమంగా ఉండాలని మహాయాగాన్ని సంకల్పించడం జరుగుతుంది. సనాతన ధర్మంలో ఉండవలసిన విధంగా ఈ యాగంలో సుమారుగా 800 మంది ఋత్వికులు వస్తారు, వేద పండితులు ఋత్వికులు వస్తారు. అలాగే దీంట్లో 10,000 చండీలు పారాయణలు, అలాగే 14,640 నవకములు, 14,31 చమకం అయితే అతిభద్రం. వాటితో పాటు మహాసౌరాన్ని పొందించింది. మహాసౌరం, అరుణపారాయణ, మహాసౌర పారాయణం, అలాగే లక్ష్మీ గణపతి సంబంధించినటువంటి మూలమంత్ర జపం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపం, రామాయణం 24,000 శ్లోకాలు కూడా హవనం జరుగుతుంది. 24 సార్లు హవనం జరుగుతుంది. అలాగే భాగవతం 18,000 శ్లోకాలు కూడా హవనం జరుగుతుంది. వీటితో పాటు మనకి నిత్యం కూడా ఈ చండీ ఏదైతే ఉందో 10,000 చండీలు అంటే సుమారుగా 13,000 చండీ పారాయణలు ఉంటాయి, 1300 హవనాలు జరుగుతుంటాయి. ఇది కాకుండా మనకి విశేషంగా పుత్రకామేశ్వరి యాగాన్ని పూర్వం దశరథ మహారాజు ఎలాగైతే నిర్వహించాడు, అదేవిధంగా సత్సంతానం లేనటువంటి వాళ్ళకి సత్సంతానం కోసం ఎవరైనా సరే ఇది విశ్వశాంతికి జరుగుతుంది. యాగశాలలో ప్రత్యేకించి 108 హోమగుండాలు పెట్టి ఎవరైనా హోమాలు చేసుకోవడానికి ఉచితంగా ఇందులో అవకాశం కల్పించబడుతుంది. ఎవరికి వారు వచ్చి ఉచితంగా హోమం చేసుకోవచ్చు. ఇందులో పూజలో కానీ, హోమంలో కానీ, అర్చనలో కానీ పాల్గొనేటువంటి వాళ్ళకి ఎవరికి ఎటువంటి విషయం లేదు. స్వచ్ఛందంగా ఎవరైనా వారికి నచ్చినటువంటిది ఆర్థిక సహాయాన్ని కానీ, ధన సహాయాన్ని కానీ, లేకపోతే వస్తు సహాయాన్ని కానీ, అలాగే శారీరక సహాయాన్ని కానీ చేయగలుగుతారని కోరుకుంటూ ఈ యాగంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం కూడా తిని అల్పాహారం ప్రసాదం జరుగుతుంది. అలాగే రోజు విశేషంగా రుద్రాభిషేకాలు జరుగుతాయి. రోజు 1,00,000 బిల్వార్చన జరుగుతుంది, ఒకరోజు 1,00,000 బిల్వార్చన జరుగుతుంది. రోజు 1,00,000 కుంకుమార్చన, ఒకరోజు 1,00,000 కుంకుమార్చన, రోజు 1,00,000 తులసార్చన, ఒకరోజు 1,00,000 తులసార్చన, రోజు 1,00,000 పుష్పార్చన, ఒకరోజు 1,00,000 పుష్పార్చన. వీటితో పాటు 10,000 పార్థివ శివలింగాలు ప్రత్యేకించి మట్టితో తయారు చేసి విశేషమైనటువంటి అభిషేకాలు చేయడం జరుగుతుంది. అలాగే సీతారామ కళ్యాణం, లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం, మహాగణపతి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, ఉమామహేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ రాధాకృష్ణ కళ్యాణం ఇత్యాది కళ్యాణాలు కూడా జరుగుతాయి. అలాగే లక్షకమలార్చన, అమ్మవారికి లక్షకార్చన కూడా జరుగుతుంది. అలాగే లక్ష దీపోత్సవం కూడా జరుగుతుంది. అలాగే సహస్ర జ్యోతిలింగార్చన కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని కోరుకుంటూ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని, వారి వారి యొక్క విధానంలో వారికి నచ్చినటువంటి విధానాలతో వారికి ఎవరికి ఏ హోమం చేసుకోవాలన్నా ముందు పేరు నమోదు చేసుకొని చేసుకోవచ్చు. పూజలో పాల్గొనే వాళ్ళకి పేరు నమోదు అవుతుంది, హోమాలు చేసుకునే వాళ్ళకి పేరు నమోదు చేయొచ్చు. ముఖ్యంగా అడుగుతున్న డబ్బులు నా దగ్గర అయితే పేరు బట్టలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇచ్చింది ఆర్థిక సహాయంతో మాత్రమే జరుగుతుంది. ఉన్న వాళ్ళందరూ ఆర్థిక సహాయం చేశారు. సుమారుగా మట్టి ఇచ్చేవాళ్ళు మట్టి ఇస్తున్నారు, ఇంటికి ఇచ్చేవాళ్ళు ఇంటికి ఇస్తున్నారు, కట్టి ఇచ్చేవాళ్ళు కట్టి ఇస్తున్నారు, అలాగే బియ్యం ఇచ్చేవాళ్ళు బియ్యం ఇచ్చారు, నెయ్యి ఎకరానికి నెయ్యి ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు తాటాకు తెప్పించేవాళ్ళు తాటాకు తెప్పిస్తున్నారు. ఆ లేబర్ ఇచ్చేవాళ్ళతో వాళ్ళకి ఇచ్చే ఖర్చులు వాళ్ళకి ఇస్తారు, ఎవరైతే పని చేస్తున్నారు వాళ్ళకి. కాబట్టి ఇలాగే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగస్వామి ఇది ప్రజలకు ఎంత చేరువుగా ఉంటే అందరూ పాల్గొంటారు. ఎంతమంది పాల్గొంటే అంతమందికి శుభాన్ని జరుగుతుంది. ఆ శుభం జరిగిందో మీకు కూడా అందించినందుకు కూడా చేసుకునేవాడికి ఒక ఫలితం అయితే అందించేవాడికి 10 రెట్ల ఫలితం వస్తుంది. కాబట్టి ఇది మీరు కూడా ఈ ఫలితాన్ని అందించేటట్టు చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు టీవీ అందరూ చూసేది పేపరు, టీవీ ఇంకా సోషల్ మీడియా, పేపరు, టీవీయే కదా చూడండి. ఇది టీవీలో ఉన్నాయని మొదటిసారి నేను చూశాను. టీవీ కాదు ఒక 7-6 టీవీ. కాబట్టి ఇంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి యాగానికి ఈరోజు దాన్ని ప్రత్యేకించి యాగానికి శోభాయాత్ర సాయంత్రం 5 గంటల 5:30 నుంచి మన కన్యకా పరమేశ్వరి టెంపుల్ దగ్గర నుంచి ఈ యాగశాల వరకు కూడా శోభాయాత్ర జరుగుతుంది. ప్రతిరోజు ఇత్యాది కార్యక్రమాలు జరుగుతుంది. మీరందరూ కూడా విజ్ఞతతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. మీరు కూడా భాగస్వాములే, ఎవరు ఏ సేవ చేసినా భాగస్వాములే. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ వచ్చిన ధనంతో మాత్రమే అవుతుంది. నా దగ్గర నేనేమి ఖర్చు పెట్టట్లేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వచ్చిన డబ్బులు వాళ్ళే ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళే ఖర్చు పెడుతున్నారు. నా దగ్గరికి డబ్బులు తీసుకోవట్లేదు, నేను ఖర్చు అర్థమైంది. ఎంత వచ్చిందో వాళ్ళకే తెలుస్తుంది, ఎంత ఖర్చు అయిందో వాళ్ళకి. కాబట్టి ఈ ఖర్చునంతా కూడా ఇవన్నీ ఎలా వచ్చాయంటే తెలిసిన వాళ్ళు అంటే బాగా అత్యవసరం స్వామీజీ డబ్బులు వస్తాయి ఇస్తారని ఉద్దేశంతో వేశారు. వాళ్ళు టెంట్లైనా, ఐరన్ టెంట్లైనా, ఈ టెంట్లైనా, లైటింగ్ వాళ్ళైనా ఇక్కడికి వస్తాయి, స్వామీజీకి యాగంలో ఇచ్చేస్తారని ధీమాతో వాళ్ళు చాలా యాగాలు చేశారు కాబట్టి వస్తాయని నమ్మకం, విశ్వాసంతో వేస్తారు. కాబట్టి ఇదంతా కూడా
విశ్వాసంతో ఒకరిపై ఒకరికి నమ్మకంతో జరుగుతున్నటువంటి ధ్యానం కాబట్టి అలాగే భగవంతుడిపై విశ్వాసం ఉంచితే తప్పకుండా యజ్ఞోవై విష్ణు స్తోత్రం భవతి యజ్ఞవై స్వాహ విష్ణువే స్వాహ యజ్ఞం అంతా కూడా విష్ణు అర్పితం అవుతుంది. విష్ణు అంటే పోషకుడు అర్థం, వ్యాపకుడు అర్థం. విష్ణు అంటే సర్వవ్యాపకుడు అర్థం. కాబట్టి సర్వవ్యాపకుడైనటువంటి వాడు ఫలితాలను ఇచ్చేటువంటి వాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంతోష కర్మని కర్మ చేయడం ఏందో నీకు అధికారం, కర్మ ఫలితం నేనే ఇచ్చేవాడు అన్నాడు భగవంతుడు. అలాగే మనం ఎవరైనా తిట్టేవాడుకోండి రియాక్షన్ అక్కడి నుంచి వస్తుంది. అంటే అక్కడ అర్థం ఏంటంటే అందులో ఉండే భగవంతుడు కొడతాడు, ఇందులో మనం తప్పు చేస్తాం. అలాగే మనం చేసే ప్రతి పని కూడా భగవత్ సంకల్పంతో జరుగుతుంది. కాబట్టి ఈ యజ్ఞాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఇది తప్పకుండా ఈ పట్టణానికి ఏదైతే ఉందో నాగర్ కర్నూలు పట్టణం సుభిక్షంగా పాడి పంటలతో సుమారుగా పాడి పంటలతో అభివృద్ధి చెందుతూ అలాగే ఈ పట్టణం కూడా చాలా విశేషంగా అభివృద్ధి తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వ్యాపారాభివృద్ధి బాగుండాలి, వ్యవసాయాభివృద్ధి బాగుండాలి, విద్యాభివృద్ధి బాగుండాలి, ఆరోగ్యాభివృద్ధి బాగుండాలి, ఇవన్నీ కలగాలి.